49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ అవి మాట్లాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ నాయకులని. వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, దాని మీద మేము మళ్ళీ ప్రశ్నలు ఎత్తేటప్పటికి, విమర్శించేటప్పటికి మళ్ళీ ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇంకొక అంశం మేము చెయ్యట్లేదు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కౌంటర్ చెప్తాం, చెప్పగానే దానికి పారిపోతారు. దానికి ఇప్పుడు నిన్న ఉదాహరణ చూడండి, ఆ కాలేజ్ది భూములది అన్నారు. ఎస్యూ భూముల దాంట్లో ఎంత నిజమైన దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగిస్తున్నారు, దాంట్లో ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు కొట్లాడి చేసిన దానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 400 ఎకరాలు పట్టుకొచ్చిన ఆర్డర్ కాపీ చూపించారు మా డిప్యూటీ సీఎం గారు. ఇన్ని చూపించినాక కూడా నిన్న మా దగ్గర ఓ ఎమ్మెల్యేలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి పర్యావరణ కాపాడటానికి దీన్ని ఇచ్చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తున్నదని మా మాజీ ఎమ్మెల్యేలు చెప్తాను. ఇక్కడ ఈ గోడకు ఆనుకొని కంపౌండ్కి ఆనుకొని ఉన్నదే 1.5 ఎకర్ పార్క్ ల్యాండ్. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టిండు, పార్క్ ల్యాండ్లా. దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం డాక్యుమెంట్స్ తీసి అసెంబ్లీలో కూడా మాట్లాడినా. వాళ్ళ గవర్నమెంట్ అంటే మన దాని టోటల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఉండగానే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అన్ని తీసుకున్నాను నేను. 10 ఏళ్ళు అవుతుంది, 8-9 ఏళ్ళు అవుతుంది కట్టి. ఇవాటి వరకు సింగిల్ రూపీ ట్యాక్స్ కట్టలే కార్పొరేషన్కు. ఇంటి నెంబర్ లేదు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. కరెంట్ ఏడికలు వచ్చింది వాళ్ళకి, ఇంట్లో సెంట్రల్ లైటింగ్ వెలుగుతుంది లోపల అని తెలుసుకుంటే కన్జ్యూమర్ నేమ్ బీఆర్ఎస్, ఫాదర్ నేమ్ టీఆర్ఎస్. వీళ్ళు పర్యావరణ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది మాకు. ఇప్పుడు మరి అధికారంలో మీరే ఉన్నారు కదా, అవును, యాక్షన్ తీసుకోవచ్చు కదా. తీసుకుంటానికి నేను అన్ని తీసుకున్నా, అసెంబ్లీలో మాట్లాడినా, కోర్టునే పిల్లు కూడా వేసినా. వాళ్ళు ఇది లేకుండా పోయి ఒక లేసి స్టేటస్ కో అనేది ఒకటి పట్టుకొచ్చుకున్నారు. నేను ఇప్పుడు దాని మీద నేను ఒకటి దాన్ని ఎట్లాగో వదిలిపెట్టాను అనుకోండి. అది ఎవరు ఏదున్నా లేకున్నా దాన్ని వదిలిపెట్టేది లేదు. కాకపోతే దాంట్లో కొందరు అధికారులు పాత వాళ్ళు కూడా ఉండటం వల్ల కొన్ని దాన్ని తప్పించి ఆ స్టేటస్కో వచ్చేదాకా వెయిట్ చేయడానికి కొన్ని తప్పులు పట్టించారు. కానీ దాన్ని ఎట్లా ఇది చేయాలనే దాని మీద నేను ఏం చేస్తున్నాం, ప్రైవేట్ సూట్ మా వేరే కాలనీ వాసులు వీళ్ళు వాళ్ళందరూ కూడా ఫైల్ చేసిన దాని మీద. అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము పార్క్ ల్యాండ్లో ఎవరు కట్టరాదు. అట్లాంటి దాంట్లో కట్టేసి దాన్ని దాన్ని 1 ఎకర్ అని చెప్పి తీసుకొని 1.5 ఎకర్ కబ్జా పెట్టిండు. టోటల్ ప్యూర్లీ పార్క్ ల్యాండ్ అని గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది, వాళ్ళకు కూడా తెలుసు అది. మరి వీళ్ళే దాని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఓకే మేము తీసుకున్నది అమ్మట అనుకో, లేకపోతే 400 ఎకర్ అమ్మట అనుకో, లేకపోతే గవర్నమెంట్ యూజ్ చేయటానికో, లేకపోతే మా ఇంటికో ముఖ్యమంత్రి గారి ఇంటికో అది తీసుకోరు కదా. అదైతే ఇది ఏకంగా వాళ్ళ ఆఫీస్కే తీసుకున్నారు. ఇది వీళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి అసెంబ్లీలో మాట్లాడి నేను ఒకటే అన్నా, ముక్కు నీళ్ళకి రాస్తా, రాజీనామా చేసిపోతా, రేపు పొద్దుగా నేను ఫైల్ తీసుకొచ్చి అలా పెడతా, దానికి జవాబు చెప్పండి అంటే ఇవాళ జవాబు లేదు. దాని గురించి మాట్లాడరు, ఇంకా వేరే వెళ్ళిపోతారు, టాపిక్ డైవర్ట్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు భగవంతుడు గొంతు ఇచ్చాడు. ఇట్లయితే అట్లా రాసుకో, అట్లయితే ఇట్లా రాసుకో, ఇది వాళ్ళ ఆలోచన. వీళ్ళకి అంటే వీళ్ళు ఈ రోజులో ఉన్న పాలిటిక్స్కు సూటబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు. అబద్ధాలు నిజం మాట్లాడితే చచ్చిపోతారు, వాళ్ళకు గండం గిట్టు ఉన్నట్టున్నది. అది దాని తగ్గట్టు గొంతు ఇచ్చిండ్రు, ఆ కుటుంబానికి గొంతు ఇచ్చిండ్రు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.